హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుస్ హ్యాపీ హోమ్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ నవవసంతం. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. పార్వతమ్మ గారు ఆశ్చర్యచకితులై నిలబడి ఉన్నారు. కళ్ళు విప్పార్పి చూస్తూ ఉండిపోయారు. ఆమె ఒక స్త్రీ. ఆమెలాగా ఎందరో స్త్రీలు అలా నిలబడి ఉన్నారు. ఒక గంట నుంచో ఒక రోజో కాదు, దాదాపు సంవత్సరాలుగా తరతరాలుగా నిలబడి ఉన్నారు. ఆమెలాగే నలుగుతున్నారు. అనుక్షణం మనసు క్షోభతో రగిలిపోతూ ఉంటే నిర్ఘాంతపోతూ జీవితాన్ని చూస్తున్నారు. రాజీపడి బ్రతుకు వెళ్లదీస్తున్నారు. ఆమె ముద్దుల మనవరాలు సరళ. ఆ రోజు ఉదయం సరళ కిచెన్లో కాఫీ కలుపుతున్న సరళ వరండాలో నుంచి భర్త పెట్టిన కేక విని వస్తున్నానండి కాఫీ తీసుకెళ్ళి ఇచ్చింది. కాఫీ తాగేసి అతను గూట్లో నుండి పాలిష్ డబ్బా బ్రష్ తీసి ఆగిపోయాడు. ఏమైంది, పాలిష్ అయిపోయిందా? సరళ అడిగింది. అంటూ సుధీరు చిన్నగా మూలిగి, పాలిష్ అయిపోయింది, కొత్త డబ్బా తెచ్చుకోండని కాస్త నాకు చెప్పొచ్చు కదా విసుగ్గా అన్నాడు. సరళ ఆశ్చర్యంగా చూసి, నేనా? మీ పాలిష్ అయిపోయిందని నాకేం తెలుసండి అని చిన్నగా అంది. అట్లా ప్రతీదీ తెలుసుకోకపోతే జీవితాంతం ఏదీ తెలీదు. నీకేం ఉద్యోగం సద్యోగం లేదుగా. ఇరుబాటుగా ఇంట్లో ఉన్నప్పుడు కాస్త ఇట్లాంటివి గమనిస్తే తెలుస్తాయి. మరింత చిరాగ్గా చెప్పి షూ వేసుకుని బ్రష్ చేత్తో పట్టుకుని దగ్గరగా వచ్చి, అయినా ఒక పని చేస్తే పోలా వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు. సరళ అర్థం కానట్టు చూసింది. అతను బ్రష్ని ఆమె చేతి మీద రాస్తూ, ఇట్లా 10 మాటలు బ్రష్ని నీ ఒంటికేసి రుద్దితే నీ ఒంటి నల్ల రంగంతా దీనికి అంటుతుంది. దాంతో షూ పాలిష్ ఎంచక్కా చేసుకోవచ్చు నవ్వుతూ అనేసి బ్రష్ గూట్లో విసిరేసి చక్కా పోయాడు. సరళకి ముళ్ళకమ్మతో హృదయం మీద కంపించినట్టయింది. అతను అన్న మాటలకి హృదయం బరువెక్కి అలాగే అక్కడే చాలాసేపు నిలబడిపోయింది. సుధీర్కి పెద్దగా చదువు అబ్బలేదు. ఇంటర్మీడియట్ తర్వాత జులాయిగా తిరుగుతుంటే దూరపు బంధువు అయిన సరళ తండ్రి చేరదీశాడు. అతను చేస్తున్న వ్యాపారంలో పని కల్పించాడు. కొన్నాళ్ళు తర్వాత సుధీర్కి సరళని పెళ్లి చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. ఇండైరెక్ట్గా తన అభిప్రాయాన్ని సరళ తండ్రికి చెబితే ఆయన సంతోషంగా ఒప్పుకొని పెళ్లి చేశాడు. జీతం పెంచడమే కాకుండా వ్యాపారంలో వాటా ఏర్పాటు చేశాడు. ఉన్న ఊళ్ళోనే ఒక ఇల్లు కొని పెట్టాడు. ఇద్దరు అక్కడే సంసారం ప్రారంభించారు. పెళ్ళయ్యి 3 నెలలు కూడా అవలేదు. పెళ్ళైన మొదటి రోజు నుండి ఏదో ఒకటి వ్యంగ్యంగా ఎత్తి పొడుస్తూనే ఉన్నాడు. ఉన్నంతసేపు బాగానే ఉంటూ నవ్వుతూ మాట్లాడాలు, సరసాలు చేస్తాడు. అయితే ఉన్నట్టుండి మాటల కొరడా జడించి వెళ్ళిపోతాడు. పెళ్ళైన కొత్తలో సినిమా చూసొచ్చిన రాత్రి సరదాగా ఆమెతో, నువ్వా హీరో రోజాల నవ్వడం నేర్చుకో సరళ అన్నాడు. ఆమె తెల్లబోయి చూసింది. అవును సరళ, రోజు నవ్వుతూ ఉంటే అద్భుతంగా ఉంది. నేనసలు తప్పు చేశాను అన్నాడు తల అడ్డంగా ఆడిస్తూ. ఆమె విస్తుపోతూ చూడగానే, అదేనే మొద్దు మొహమా, చక్కగా రోజాలాగా నవ్వి ఏ అమ్మాయినో చేసుకోకుండా తొందరపడి నిన్ను చేసుకున్నాను అంటూ నవ్వి అటు తిరిగి పడుకున్నాడు. తరువాత మరోసారి సరళ కట్టుకున్న చీరవంక చీదరగా చూసి, ఇదెప్పుడు కట్టుకున్నావు అని అడిగాడు. మొన్న మా అమ్మ వచ్చినప్పుడు తీసుకొచ్చింది, సంబరంగా చెప్పింది. మీ అమ్మకి అసలు టేస్టే లేదే, తెచ్చే చీరేదో కాస్త మంచిది తేవచ్చుగా. చిచ్చి ఈసడింపగా అనేసి, అయినా నీ తెలివేమైంది, పక్కిట్లో ఉంటున్న విజయ ఆవిడ చూడు, భలే చీరలు కడుతుంది. అసలు ఆవిడ చీర కడితే ఎంత పొద్దుగా ఉంటుందో మురిసి ముక్కలవుతూ సున్నితంగా చెబుతుంటే సరళ భూమిలోకి కుంగిపోతున్నట్లుగా అనిపించింది. సరళ తండ్రికి ఈ సంగతులేవీ తెలియదు. అల్లుడంటే సదాభిప్రాయం, గౌరవం. సుధీరు రోజు వ్యాపార పనుల నిమిత్తం ఎక్కడెక్కడికో తిరుగుతూ భార్యతో మాట్లాడడం కుదరడం లేదని కూతురి ఇంట్లో ఫోన్ పెట్టించాడు. సుధీర్కి సెల్ ఫోన్ కొనిచ్చాడు. ఒకరోజు సుధీర్ ఫోన్ చేసి, సరళ ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఇప్పుడే మీ బట్టలు ఉతికి ఆరేశాను, ఇక స్నానం చేసి వంట చెయ్యాలి. లంచ్కి ఇంటికి వస్తారా లేక ఆఫీస్కే క్యారియర్ పంపినా సంతోషంగా అడిగింది. నువ్వేమీ అట్లాంటి పనులు చేయవద్దు కానీ నీకు షీలాదేవి తెలుసా? షీలాదేవా? ఎవరు? మా డాడీ ఆఫీస్లో స్టెనోనా? ఆవిడే.
ఆవిడ డబుల్ ఎంఏ చేసిందన్న సంగతి ఇప్పుడే తెలిసింది. సరళ, నువ్వు ఆవిడలా డబుల్ ఎంఏ చేయకూడదు భర్త ఫోన్లో అంటుంటే సరళ అమాంతం కళ్ళు తిరిగి, ఏమిటి, నేనా, డబుల్ ఎంఏనా ఆశ్చర్యంగా అంది. అవును, నువ్వే. ఏంటలా ఆశ్చర్యపోతూ చెబుతున్నావు? అసలు ఇంట్లో బట్టలు ఉతుక్కుంటూ వంట చేసుకుంటూ ఎన్నాళ్ళింకా పాతకాలం పాపాయమ్మలా ఉండిపోతావు? చక్కగా ఎంఏలు చేసేసి నువ్వు కూడా ఆఫీసులో చేరితే చాలా బాగుంటుంది. అతను అలా అంటుంటే ఏం చెప్పాలో అర్థం కాక సరళ మౌనం వహించింది. ఏంటి మాట్లాడవు? అవునులే, నీ మొహానికి చదువు ఒక్కటే తక్కువ, అది మనకి అబ్బేది కాదులే, అంతా నా కర్మ. ఫోన్ బటన్ విసురుగా నొక్కాడు. అదే రోజు రాత్రి సుధీర్ ఇంటికి వచ్చేసరికి సరళ పుస్తకాలకి అట్టలు వేస్తోంది. ఏంటి పుస్తకాలన్నీ అని ఆశ్చర్యంగా అడిగాడు సుధీర్. సరళ నవ్వుతూ, నావే సొగంలో ఆపేసిన బిఏ పుస్తకాలు అన్నది. అంటే కొంపదీసి నువ్వు ఇప్పుడు బిఏ చదువుతావా? అదేంటండి, ఫోన్లో మీరేగా చెప్పారు. పట్టుదలగా చదువుదామని అటక మీద ఉన్న పుస్తకాలన్నీ దించాను ఆమె అంటుంటే సుధీరు పగలబడి నవ్వి, సరళ, నేనేదో ఉబుసుపోక ఫోన్లో చెబితే తగుదునమ్మా అని చెప్పేస్తావా? భలేదానివే అని కొట్టిపారేశాడు. ఆమె మాత్రం సీరియస్గానే నేను ప్రైవేట్గానైనా బిఏ చదువుతాను, ఎంఏ పూర్తి చేస్తాను అన్నది. ఏడిచావు, నాకు వంటి వాచి సరిగ్గా నన్ను చూసుకుంటే చాలు కరుకుగా అన్నాడు. అదేంటండి, మీరు చెప్పిన దగ్గర నుంచి నాకు పట్టుదల వచ్చి ఉత్సాహంగా ఉంటేను. చాలు చాలు సరళ, నీ ఉత్సాహాన్ని సంసారం చక్కదిద్దడానికి ఉపయోగించు. అయినా సరళ, నువ్విప్పుడు ఆ బిఏ కనుక పూర్తి చేస్తే నా సంగతి ఏంటి? నేనేమో ఇంటర్మీడియట్, నువ్వేమో అప్పుడు గ్రాడ్యుయేట్. అమ్మో! సుధీర్ అంటుంటే సరళ తెల్లబోయి చూస్తుండగానే ఆమెను దగ్గరకు లాక్కొని గడ్డంతో రుద్దుతూ, మొగుడు కంటే పెళ్ళానికి ఎక్కువ చదువు ఉండకూడదు తెలుసా అని చెప్పాడు. అతను గుబురుగడ్డం మొహానికి ముళ్ళులాగా గుచ్చుకుంటోంది. అతని మాటలు ముళ్ళ కంచెని మనసు మీద లాగినట్లు గుండె మండిపోతోంది. ఆమె మొహాన్ని అతను పరిశీలనగా చూస్తూ, ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? ఓహో, గడ్డం గుచ్చుకుంటోందా? సరళ, నీకు తెలుసో లేదో కానీ నా ఫ్రెండ్స్ అంతా, ఒరేయ్, అందరికీ గడ్డం పెరిగితే అసహ్యంగా ఉంటుంది, కానీ నీకు మాత్రం గడ్డం నీ గ్లామర్ని పెంచుతోందిరోయ్ అని తెగ మెచ్చుకుంటారులే చెబుతూ ఆమెని విడిచిపెట్టి అద్దంలో చూసుకుంటూ దువ్వెనతో గడ్డాన్ని దువ్వసాగాడు. సరళ విచిత్రంగా అతన్నే చూడసాగింది. మరోసారి ఏదో ఫంక్షన్కి పిలుచుకు వెళ్ళి అక్కడెవరో పెద్దావిడిని పరిచయం చేసి, ఆవిడ ఎదురుగానే, చూడు సరళ, ఆంటీకి 40 ఏళ్ళుట, ఆంటీ ఇంకా ఎంత స్మార్ట్గా ఉందో చూడు. అసలు ఆంటీలో ఉన్న ఆకర్షణ అంతా ఆవిడ హెయిర్ స్టైలే. నువ్వు ఆంటీలాగా జుట్టు ముడి వేసుకుంటే బాగుంటుంది గట్టిగా అందరికీ వినిపించేలా అనేసరికి అందరూ నవ్వారు. సరళతో పాటు ఎదురు ఆంటీ కూడా ఏం చెప్పాలో అర్థం కాక నిలువుగుడ్లేసుకుని చూసింది. ఏరి కోరి తనని పెళ్లి చేసుకున్నాడని, తన జీవితం ఆనందంగా సాగుతుందని అనుకున్నదల్లా సరళ మనసుకి ఇవన్నీ గుర్తుకొచ్చే కొద్దీ భారంతో కృంగిపోయింది. అతనిలో రోజు రోజుకి పెరుగుతున్న ఈ ధోరణిని ఏదో ఒక రకంగా నిలువరించాలి, ఏదో ఒక విధంగా ప్రతిఘటించాలి. లేకుంటే ప్రతిరోజు నరకమే. మానసికంగా తను చిత్రహింసలు పడాలి. బొగ్గల మీద చెక్క కట్టిన కన్నీటి ధారలన్నీ సరళ తుడుచుకుంది. ఆ రోజు రాత్రి సుధీర్ చాలా ఆలస్యంగా వచ్చాడు. పడక గదిలో నుంచి ఆమెను పిలిచాడు. సరళ మనసు చిక్కబట్టుకుని టేబుల్ సొరుగు లాగింది. గదిలో నుండి సుధీరు అసహనంతో అరుస్తున్నాడు. సరళ సొరుగులోని కవరు చేతిలోకి తీసుకుంది. మెల్లగా లోపలికి వెళ్ళింది. ఆమె రాక ఆలస్యమై కోపంతో సుధీరు ముక్కుపుటాలు అదురుతున్నాయి. సరళ ప్రశాంతంగా అతన్ని చూసింది. ఇంతసేపు ఏం చేస్తున్నావే విసుగ్గా అని చెయ్యి పట్టుకోబోయాడు. ఆమె చప్పున ఒక అడుగు వెనక వేసింది. సరళకి అప్పుడు అతని చెయ్యిలా కాక పొడుగాటి చెక్కతో వేసిన బ్రష్ అనిపించింది. తూలిపడిపోయిన వాడల్లా ఆపుకొని, సుధీరు, ఏంటి, మూడ్ బాగోలేదా సీరియస్గా అడిగాడు. సరళ జవాబివ్వలేదు. సుధీరు సాలోచనగా చూసి, ఓహో, పొద్దున ఏమైనా అన్నానా? చూడు, ఏదో తిడుతుంటాను, నాకు గుర్తుండి చావదు, నువ్వు పట్టించుకోకు. అరేనా,
అని చెబుతుంటే సరళ జవాబివ్వలేదు. అతను విచిత్రంగా చూసి గబుక్కున దగ్గరికి లాక్కొని, చెప్పు సరళ, నేనేమైనా తప్పు చేసినట్లయితే చెప్పు, కానీ ఇట్లా దూరంగా ఉంచి బాధ పెట్టకు. అతను అలా అంటుంటే ఆమె పళ్ళ బిగువున కోపాన్ని దాచుకుని దూరం జరిగింది. ప్లీజ్ సరళ, టైం వేస్ట్ చేయకు, ప్రతిరోజు నా చేత లెక్చర్లు చెప్పించుకోకు. చిరాగ్గా అనేసరికి సరళకి కోపం ఆవేశం ఆగలేదు. ముందుకొస్తున్న అతన్ని వారించి, ఆగండి, గట్టిగా అరిచింది. సుధీరు హతాశరుడైనాడు. మీ చేత రోజు లెక్చర్లు చెప్పించుకోవాలని నేనేమీ అనుకోవడం లేదు. మీరేం చెబుతున్నారో, మీరేం చేస్తున్నారో మీకే అర్థం కావడం లేదు. ఎంత సర్దుకుపోతున్నా, ఎంత ప్రేమగా మీతో ఉందామనుకున్నా నన్ను ఉండనివ్వడం లేదు. అసలు మీరు టెండూల్కర్గా క్రికెట్ ఆటగాడే ఉంటే బాగుండేదని అనుగాక అనను. లియాండర్ పేస్ టెన్నిస్ ప్లేయర్ అయితే బాగుండనని అనను. బిల్లెట్స్ కంప్యూటర్ ఇండస్ట్రీ పెట్టి కోటాను కోట్లు గడిస్తే బాగుండునని అనను. ఇండ్ల రామ సుబ్బారెడ్డిల మానసిక శాస్త్రవేత్త అయి స్త్రీ మనసు లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకోవాలని ఆశ లేదు. కేవలం మీరెంత ఇష్టపడ్డారో, ఎంతో గర్వంగా ఫీల్ అవుతారే ఆ మీసాలు గడ్డాలు తీసేయండి చాలని నేనంటే మీరెంత హర్ట్ అవుతారు. అవి అడ్డంగా ఉన్నాయని, చండాలంగా గుచ్చుకుంటున్నాయని, వాటిని చూస్తుంటే నాకు డోకొస్తోందని అన్నానుకోండి, మీ మనసుకెంత గాయమవుతుంది. అందుకే ఇవేమీ అనను. మీరు ఎలా ఉన్నారో అలా ఉంటేనే నాకు ఇష్టం. మిమ్మల్నిగానే స్వీకరించడమే ఇష్టం. సీరియస్గా చెప్పి ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుని తిరిగి చెప్పసాగింది. కానీ రోజు రోజుకి మీరు నా మనసుని ఎంతో గాయపరుస్తున్నారో తెలుసా? మీరు మాట్లాడే మాటలకి నా మనసుని ముక్కలు కింద తెగుతుందో మీకు అర్థం కాదు. అందుకే బాగా ఆలోచించి నేను నిర్ణయానికి వచ్చాను. నేను కాలేజీలో చేరి చదువుకుంటాను. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. అంతదాకా మన ఇద్దరం కేవలం ఫ్రెండ్స్ అంతే. ఒకవేళ మీరు నిజంగానే నేనంటే ఇష్టం లేకపోతే, నా వంటి నలుపు రంగు సరిగ్గా కనిపించక అప్పుడు తొందరపడి పెళ్లి చేసుకున్నానని ఫీల్ అవుతుంటే, ఇదిగోండి ఈ విడాకుల కాగితం మీద సంతకం పెట్టాను. మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి అంటూ కాగితాలు చేతిలో పెట్టి, కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఏ అమ్మాయి కూడా రోజాలా నవ్వలేదు, పక్కింటి ఆవిడలా చీర కట్టలేదు, ఆంటీలా జడ వేసుకోలేదు, షీలాదేవిలా డబుల్ ఎంఏలు చెయ్యలేదు. ఇన్ని లక్షణాలతో మీకు ఎర్రగా బుర్రగా స్మార్ట్గా ఉండే పెళ్ళాం కావాలి అంటే మీరు దాదాపు 20 మందికి తాళి కట్టాలి. అది కుదిరే పని కాదు. వెధవేషాలు వేస్తే కటకటాల పాలవుతారు, జాగ్రత్త. సరళ ఆవేశంగా చెబుతుంటే, సుధీర్, సరళ ప్లీజ్, నేను చెప్పేది. ఏదో చెప్పబోతుంటే ఆమె అడ్డుకుంటూ, వినను. నా నిర్ణయంలో మార్పు లేదు. మీకు నా మీద ప్రేమ నిజంగా ఉంటే 4 ఏళ్ల తర్వాత కలుద్దాం అంటే ముందే సరిపెట్టిన అతని సూట్ కేసులు హాల్లో తెచ్చిపెట్టింది. సుధీర్ అర్థం కాక చూశాడు. ఇంతలో ఇంటి ముందు కారు ఆగిన చప్పుడు. మీకు మా డాడీ ఆఫీసులో జాబ్ ఉంటుంది. మీకోసం మెన్స్ హాస్టల్లో రూమ్ ఏర్పాటు చేశాను. జాబ్ చేస్తూ మీరు పై చదువులు కంప్లీట్ చేయండి. సరళ చెబుతుంటే కార్ డ్రైవర్ లోపలికి వచ్చి సుధీర్ తాలూకు సామాన్లన్నీ కారులో పెట్టాడు. సుధీరు పాలిపోయిన మొహంతో కారు ఎక్కాడు. పార్వతమ్మ వరండాలో ఇంకా అక్కడే నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడిపోయింది. ఏదో అద్భుతాన్ని చూసినట్లు ఆనందంతో వెలిగిపోతోంది ఆవిడ మొహం. ఆమెకి బాగా అర్థమైంది. 4 దశాబ్దాల క్రిందట తన జీవితంలో ఇదే నిర్ణయాన్ని తీసుకోకపోవడం చేత జీవితంలో 4 పదుల సంవత్సరాలు కేవలం హీనంగా, దీనంగా, దారుణంగా దొర్లిపోయాయి. 40 వసంతాలుగా విరజిల్లాల్సిన జీవితం ఎక్కడ తబ్బిదం చేసిందో అర్థమైన ఆమె హృదయం ఉప్పొంగి మనవరాలిని మనసారా గాఢంగా కౌగిలించుకుని ఆనంద బాష్పాలు రాల్చింది. కారు బయలుదేరుతుంటే సుధీరు తొలిసారిగా కళ్ళు తెరుచుకుని మరి వాళ్ళిద్దరినీ చూశాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కథల కోసం మధుస్ హ్యాపీ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.